ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు స్తోత్రాలైనా ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మీ దివ్య సన్నిధి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి కొంత ఆందోళన కలిగించిన వాతావరణాన్ని మీరు అనుకూలపరిచినందుకే స్తోత్రాలు. మీ దాసుల యొక్క ఆశ, ఆలోచన, కోరిక భంగము కాకుండానట్లుగా మీరు కృప చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత 2 దినాలుగా మీ సన్నిధిని ఎడతెగక మేము అనుభవించడానికి మీరు చూపుతూ వచ్చిన కృప కొరకే స్తోత్రాలు. ప్రభువా, మరి సమయంలో మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకునండి. నిలువబడిన నేను బలహీనుడును, ఎన్నిక లేనివాడును, నిష్ప్రయోజకుడును. నన్ను మరుగు చేసి మీ తలంపులతో నింపి మీ చిత్త ప్రకారం వాడుకొని మహిమ పొందుమని మా మంచి బోధకుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున సహాయమునికై వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ పత్రిక రాస్తూ తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడో మనం ప్రారంభంలో మనం విన్నాం. క్రీస్తు యేసు దాసులైన పౌలు అని ఒక దాసునిగా తనను తాను పరిచయం చేసుకుంటున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూచాం. దైవ గ్రంథంలో గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా దాసులుగా చెప్పుకున్నటువంటి, పిలువబడినటువంటి వ్యక్తులను గూర్చి మనం ధ్యానం చేశాం. దాసుడైన అబ్రహాము, దాసుడైన మోషే, దాసుడైన యెహోషువ, దాసుడైన దావీదు, దాసుడైన సొలొమోను, దాసుడైన అపోస్తులైన పౌలు దాసుని స్వరూపము ధరించుకొని మన కొరకు దిగివచ్చిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనం మొదటి వర్తమానంలో మనం విన్నాం. రెండవదిగా 2వ వచనంలో యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటను బట్టి ఒకప్పుడు సంఘాలలో సమాధానం లేకుండా చేసినటువంటి వాడు ఇప్పుడు ఎలాగూ సమాధానము కలగాలని కోరుకుంటున్నాడో అనే కోణంలో అసలు పౌలు పూర్వము ఎలా ఉన్నాడు, ప్రభువు నమ్మిన తర్వాత ఎలా జీవించాడో అనే దాని మీద కొన్ని విషయాలు పౌలుని గురించి మనం తెలుసుకున్నాం. పౌలు ఒకప్పుడు ఈడ్చుకొని వెళ్ళినవాడు ఎడవబడ్డాడు, రాళ్లతో కొట్టించినవాడు రాళ్లతో కొట్టబడ్డాడు, ఇంటింటికి వెళ్ళి చెదరగొట్టినవాడు ఇంటింటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాడని, ప్రియులరా చెరసాలలో వేయించినటువంటి వాడు చెరసాలలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అని, సంఘాలను పాడు చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వాడు
సంఘముల పట్ల చింత భారము కలిగి సంఘాలను స్థిరపరిచాడు అని ఇలాగ పౌలును గూర్చి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు సహాయం చేశారు. ఆ తర్వాత మొదటి వచనంలో నుంచే యేసుక్రీస్తు దాసులు అని, పరిశుద్ధ గ్రంథంలో రకరకాలైనటువంటి దాసులు ఉన్నారు అని, పాపమునకు దాసులు, నిజమునకు దేవుని కార్యవానికి దాసులు, భ్రష్టత్వమునకు దాసులు, కడుపునకు దాసులు అని ఇలాగున కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు అనే విషయాన్ని మనం సువార్తలో భాగంగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు సహాయం చేశారు. ఆ తర్వాత మనం మరి నిన్నటి దినాన యేసుక్రీస్తు దాసులైన పౌలును తిమోతియును అని మనం అనుకున్నాం. తిమోతిని గురించి కూడా కొన్ని విషయాలు మనం నిన్న జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు సహాయం చేశారు. మొదటి సువార్త యాత్రలో పౌలు యొక్క మొదటి సువార్త యాత్రలో విశ్వసించిన వాడని, అతని తల్లి అతని అవ్వ కూడా దైవికమైనటువంటి వారని, ఈయన గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడని పౌలు తిమోతిని సొంత కుమారుని వలె భావించాడని, బాల్యము నుండే లేఖనాలను ఎరిగినటువంటి వాడు అని, ప్రియులరా కొంత అనారోగ్యము కలిగినటువంటి వ్యక్తి అని, దైవజనుడు అని పిలువబడ్డాడు అని తిమోతిని గురించి నిన్నటి దినాన 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా సువార్తకు సహాయకరంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం నుంచి క్రీస్తును సంపాదించుకొని అనే మాట మీద ఈ లోకంలో మనుషులు ఏమేమి సంపాదించుకోవాలనుకుంటున్నారు? పేరు సంపాదించుకోవాలనుకునేవారు, లాభం సంపాదించుకోవాలనుకునేవారు, పొలాలు, స్థలాలు, ప్రియులరా ధనము, వీటిని సంపాదించుకోవాలి అని అనుకునేటువంటి వారు. పౌలైతే ఆత్మల సంపాదకుడు అని, ఆత్మల సంపాదన కొరకు తనకు కలిగినదంతా వ్యయము చేయడానికి ఆయన ఇష్టపడినటువంటి వ్యక్తి అని మనం చూచాం. ప్రియులరా, ఏదైనా మనం సంపాదించాలి అంటే దానికి కొంత వెల చెల్లించాలి, క్రయము చెల్లించాలి. కానీ మనం క్రీస్తుని సంపాదించుకోవడానికి మనం ఏమీ చెల్లించక్కర్లేదు, ఉచితంగానే ఆ ప్రభువును మనం సంపాదించుకోగలము అని. అలాగైతే క్రీస్తు మనలను సంపాదించడానికి ఆయన చేసిన ఆ కలువరి శిలువ యాగాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. తిమోతిని గూర్చి మరికొన్ని విషయాలు ఆలోచన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. తిమోతిని గూర్చి మనం నిన్నటి దినాన ఆలోచించాం. ఆయన మొదటి సువార్త యాత్రలో విశ్వసించిన వాడు అని. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివితే, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో, అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను అని మనం చదువుతున్నాం. మొదటిగా మనం చూస్తున్నాం, ఈ తిమోతి అపోస్తులైనటువంటి పౌలు యొక్క 2వ సువార్త యాత్రలో తనతో సహకారిగా ఉండడానికి, కోవర్కర్, తన జత పనివానిగా ఉండడానికి, పౌలు యొక్క సేవలో సహకరించడానికి, తనతో కలిసి పనిచేయడానికి తిమోతి ఆహ్వానించబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం చూస్తే కనుక
బహుశా ఈయన్ని మార్కు స్థానంలో ఈయన్ని తీసుకుని వెళ్ళి ఉండవచ్చు అని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఈ రెండవ సువార్త యాత్రలో పౌలు ద్వారా ఆహ్వానించబడినటువంటి వ్యక్తిగా ఈ తిమోతిని మనం చూస్తూ ఉన్నాం. అతనితో ఉండడానికి అతను సరైనటువంటి వ్యక్తిగా పౌలు గ్రహించాడు, గమనించాడు. ఆయన్ని తనతో ఉండడానికి తీసుకుని వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులరా, మనం చూస్తే కనుక రెండవదిగా మనం చూస్తే 3వ వచనంలోనే మనం చదువుకున్నాం, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ ఇది తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను అని మనం చదువుతున్నాం. యూదుల సమాజ మందిరములో బోధించటానికి ఎలాంటి ఆటంకము ఉండకూడదని అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, అంటే అన్యుడు. తిమోతి యొక్క తండ్రి అన్యుడు, తల్లి యూదురాలే కానీ తండ్రి గ్రీసు దేశస్థుడు అని మనం చదువుతున్నాం. అంటే తండ్రి అన్యుడు, తల్లి క్రైస్తవరాళ్ళు. ఆ కారణాన పౌలు పరిచర్యలో ఇబ్బంది కలగకుండా ఉండాలని, పరిచర్యలో ఆటంకాలు ఏర్పడకూడదని సమయోచితంగా జ్ఞానయుక్తంగా పౌలు తన పరిచర్యలో పనిచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మీరు పాముల వలె వివేకులై ఉండాలి అని చెప్పాడు. పరిచర్యలో మనకి వివేకం అవసరం, తెలివి అవసరం, జ్ఞానం అవసరం. ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఎలా పడితే అలా పరిచర్య చేయడం అనేటువంటిది అంత ప్రయోజనకరం కాదు, అంత దీవెనకరం కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అని మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు చెప్పినట్టుగా, నేను యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని అన్నాడు. కాబట్టి యూదుల మధ్యలోనికి సువార్త ప్రకటించటానికి వెళ్ళాలి. కాబట్టి యూదులు ఈ సున్నతి లేని కారణాన ఒకవేళ తిమోతిని ఆటంకపరుస్తారేమో అని, తండ్రి అన్యుడు కదా అనేటువంటి ఉద్దేశంతో స్వేచ్ఛ కొరకై ఆ సమాజ మందిరాల్లో బోధించటానికి స్వేచ్ఛ కొరకై తిమోతికి సున్నతి చేయించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, మనం కూడా పరిచర్యను మరి తెలివితో, జ్ఞానంతో చేయాలి, దైవికమైనటువంటి జ్ఞానంతో చేయాలి. ప్రభువు మీద ఆనుకోవాలి, ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభువు సూచించినట్టుగా మనం సేవలో సాగిపోవడం అనేటువంటిది మన జీవితాల్లో మనకు ఆశీర్వాదకరం. మూడవదిగా మనం చూస్తే కనుక పౌలు చేత అయిన పెద్దగా నియమించబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అని మనం చదువుతున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. పౌలు చేత అధికారికంగా సంఘాలలో పరిచర్య చేయడానికి, సంఘాలలో వాక్యం చెప్పడానికి, సంఘాలను క్రమపరచడానికి, సంఘాలను ప్రోత్సహించడానికి, సంఘాలను పురుకొల్పడానికి ఈ తిమోతి పౌలు చేత అధికారికంగా నియమించబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. 4వదిగా మనం చదివితే గనక ఈ తిమోతి
మొదటి సువార్త యాత్రలో విశ్వసించాడు. రెండవ సువార్త యాత్రలో పౌలుతో కూడా సువార్తలో పాలిపంపులు పొందాడు. ఆ దండయాత్రలో పౌలుతో పాటుగా ఉండడం మాత్రమే కాకుండా మూడవ సువార్త యాత్రలో కూడా ఆయన పౌలుతో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అనువారినిద్దరిని మాసిదోనియకు పంపి తాను ఆసియలో కొంతకాలము నిలిచాను అని మనం చదువుతూ ఉన్నాం. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే కనుక పౌలు యొక్క మూడవ సువార్త యాత్రలో తిమోతి పౌలుతో కూడా ఉన్నవాడుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అంటే తిమోతికి పౌలుకి ఎంత అటాచ్మెంట్ ఉందో, వారిద్దరూ కూడా ఎంత క్లోజ్గా ఉంటున్నారో అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అకయందంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునది అని మనం చదువుతున్నాం. అంత మాత్రమే కాకుండా 5వదిగా పౌలు మొట్టమొదటిసారిగా ఆయన అరెస్ట్ అయినప్పుడు, రోమా చెరసాలలో ఉన్నప్పుడు, ప్రియులరా, ఈయన బాగా దగ్గరయ్యాడు. పౌలుకి బాగా దగ్గరయ్యాడు. పౌలుకి బాగా దగ్గరైనట్టుగా, సన్నిహితుడైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నప్పుడు, ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఆయన జైలులో ఉన్నట్టు మనకు తెలుసు, చెరసాలలో ఉన్నట్టుగా మనకు తెలుసు. ఆయన ప్రియులరా పౌలు దగ్గరే ఉన్నట్టుగా పత్రిక రాస్తున్నప్పుడు పౌలు ఆ పత్రికలో ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమని? తిమోతియును, పౌలును తిమోతియును మీకు శుభమని చెప్పి వ్రాయునది అని మనం చదువుతున్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలును సహోదరుడైన తిమోతియు. కొలసీ పత్రిక కూడా ఎక్కడి నుంచి రాశాడు? ఆయన చెరసాలలో ఉండే రాశాడు. తర్వాత ఫిలోమోనుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఫిలోమోనుకు రాసిన పత్రికలో 1వ వచనం మనం చదివితే గనక, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును అని మనం చదువుతున్నాం. అంటే ఇవి జైలు పత్రికలు, చెరసాలలో ఉండి వ్రాసిన పత్రికలు అని అంటున్నారు. ప్రియులరా, ఈ పత్రికల్లో తిమోతి పేరు ప్రస్తావించబడిన విధానాన్ని బట్టి పౌలు చెరసాలలో ఉన్నప్పుడు, రోమా జైల్లో ఉన్నప్పుడు తిమోతి పౌలుకి దగ్గరగా ఉన్నాడు. ఈ 3 పత్రికల్లో ఆయన పేరు ప్రస్తావించబడింది. వారిద్దరూ శుభాలు చెబుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పౌలు యొక్క పరిచర్యలో ఆయన ఒక కుమారుని వలె సేవ చేశాడు అని మనం రాత్రి కూడా మనం విన్నాం. ఆయన నమ్మకమైన కుమారుడు, ఆయన నిజమైన కుమారుడు, ఆయన ప్రియమైన కుమారుడు అని తిమోతిని గురించి పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూచాం. ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన నమ్మకమైనటువంటి కుమారుడు అని చెప్పబడ్డాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో నిజమైన కుమారుడు అని చెప్పబడ్డాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
రెండవ వచనంలో ప్రియమైన కుమారుడు అని చెప్పబడ్డాడు. ఆ తర్వాత మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు యొక్క చివరి అరెస్టు. ఆయన చివరి అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇంకా హతసాక్షి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హతసాక్షి అయ్యేటువంటి సందర్భంలో పౌలు యొక్క చివరి దినాలలో తిమోతి తనకు దగ్గరగా ఉండాలని పౌలు కోరుకున్నాడు. అంటే తిమోతిని ఎంత ఇష్టపడ్డాడో చూడండి, తిమోతిని ఎంత ప్రేమించాడో చూడండి. తిమోతి నా ప్రక్కనుంటే నాకు ధైర్యం అన్నట్టుగా, నాకు ఆదరణ అన్నట్టుగా, నాకు సంతోషం అన్నట్టుగా ప్రియులరా మనం చూస్తున్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. తిమోతితో చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరికి త్వరగా రావాలి. తిమోతి, నువ్వు ఎలా రావాలి నా దగ్గరికి? నువ్వు త్వరగా రావాలి. 21వ వచనం, శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము అన్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే పౌలు యొక్క చివరి దినాల్లో ఆయన హతసాక్షి కావడానికి ముందుగా తిమోతి తనతో తన ప్రక్కనే ఉండడానికి కోరబడినట్టుగా, మరి పౌలు ఇష్టపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, దైవజనులకు మనం సన్నిహితంగా ఉండడమే కాదు ప్రియులరా, వారు మనలో ఉన్న శ్రేష్టమైనటువంటి గుణాలను వారు గుర్తించాలి. మనం ఎవరితో ఉంటున్నామో వారికి నష్టం కలిగించకూడదు, వారికి హాని కలిగించకూడదు. అలాంటి లక్షణాలేమీ తిమోతిలో లేవు. ఉంటే గనక తిమోతిని రమ్మని ఆయన ఆహ్వానించడు. కాబట్టి నీవు కానీ నేను కానీ ఏ సేవకుని దగ్గర ఉంటున్నామో, సహకారులుగా ఉంటున్నామా, పెద్దలుగా ఉంటున్నామా, ఎలా పని చేసినా కానీ ఆ సేవకుని యొక్క హృదయాన్ని మనము తాకే వారంగా, ఆ సేవకుని హృదయంలో మనకు ఒక గొప్ప స్థానము ఉండేటట్టుగా మనం మన జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అయితే ఈ తిమోతిని గురించి కొన్ని మాటలు మనం చూస్తే కనుక, ఈ తిమోతి 5 సంఘాలలో పరిచర్య చేశాడు. తిమోతికున్న ఆధిక్యత, పౌలు తిమోతిని ఎంత ప్రేమించాడో, పౌలు తిమోతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తన పరిచర్యలో మనం ఆలోచన చేస్తే కనుక ఈ తిమోతి 5 సంఘాలలో పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటుగా నుండుటే అయినను ముండుట మంచిది అని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండునట్లు మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి అంటున్నాడు. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు చెబుతున్నాడు, నేను మీ దగ్గరికి తిమోతిని పంపుతున్నాను. ఎందుకు తిమోతిని వారి దగ్గరికి పంపుతున్నాడు అని అంటే, వారి విశ్వాస విషయంలో వారిని పురుకొల్పడానికి, వారిని ప్రోత్సహించడానికి. సాధారణంగా జీవితంలో శ్రమలు వస్తే, కష్టాలు వస్తే విశ్వాసంలో తొలగిపోయేవారు ఉన్నారు, విశ్వాసములో తప్పిపోయేవారు ఉన్నారు. తిమోతికి రాస్తూ చెప్తున్నాడు కదా, కొందరు విశ్వాసంలో తప్పిపోయారు అని. ప్రియులరా, మనం చూస్తున్నాం జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలలో ఎలాగూ మనం స్థిరులుగా ఉండాలి అనే విషయాన్ని వారికి తెలియచేయడానికి తిమోతిని తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి పంపిస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ తిమోతి ప్రియులరా మనం చూస్తే వారి విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి, పురుకొల్పడానికి పంపిస్తున్నాడు. మీ జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ,
మీరేమీ అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ప్రభు ఉన్నాడు, పౌలు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని చెబుతూ వారిని ధైర్యపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, ఎవడను కదిలింపకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, వారిని హెచ్చరించడానికి, వారిని స్థిరపరచడానికి పౌలు తెస్సలోనిక సంఘానికి తిమోతిని పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం కూడా స్థానిక సంఘం ద్వారాన లేకపోతే ఇంకా ఎక్కడికైనా మనం ప్రభు పని నిమిత్తం ఏ సంఘానికైనా పంపబడితే మనం ఏం చేయాలి? వారిని ఏం చేయాలి? వారిని పురుకొల్పాలి, వారిని ప్రోత్సహించాలి, చెదరగొట్టకూడదు. వారిని పురుకొల్పాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని ధైర్యపరచాలి, వారిని స్థిరపరచాలి అని తిమోతి జీవితం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 6వ వచనంలో మనం చదివితే తిమోతిని గురించి మరొక విషయం. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి, మేము మిమ్మును ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకునొచ్చున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారము తెచ్చాను. తిమోతి ఎలాంటి వాడు? ఎక్కడికైనా పంపిస్తే ఎలాంటి సమాచారం తెస్తాడు? సంతోషకరమైనటువంటి సమాచారం తీసుకొచ్చినవాడు. ప్రియులారా, ఇవాళ ఎవరినైనా ఎక్కడికైనా పంపించాలంటే భయం వేస్తుంది. లేకపోతే స్థానిక సంఘంలో ఏమైనా బాధ్యతలు అప్పగించాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ప్రియులారా, వారు ఇచ్చే సమాచారమా, వారు తెచ్చే సమాచారమా, అది ఎంతో ఆందోళనకరంగా, ఆవేదనకరంగా ఉంటుంది. కాబట్టి విషయాలు మనం ఆలోచించాలి. తిమోతి పట్ల పౌలుకున్నటువంటి ఆ యొక్క కన్సర్న్ మనం చూస్తే కనుక పౌలుకి తిమోతి మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, ఈయన్ని పంపిస్తే ఏం చేస్తాడు? ఈయన సంతోషకరమైన సమాచారాన్ని తీసుకొస్తాడు. రెండవదిగా మనం చూస్తే కనుక, ఒకటి ఆయన తెస్సలోనిక సంఘములో ఆయన పరిచర్య చేశాడు. రెండవదిగా మనం చూస్తే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివితే, 4వ అధ్యాయం 17వ వచనంలో, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధము అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గనక తిమోతి నమ్మకమైన వాడు. ఎలాంటి సంఘానికి పంపించాడు తిమోతిని? కొరింథీలో ఉన్న సంఘం ఎలాంటిది? కక్షలు, గ్రూపులు కదండి, రకరకాల గొడవలతో నిండినటువంటి సంఘంలోనికి ఈ తిమోతిని పంపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అతను ఏం చేస్తాడు? తిమోతి ఏం చెప్తాడు అని అంటే, అతను నమ్మకమైన వాడు. రెండవది, ప్రతి సంఘములో నేనేది బోధిస్తున్నానో అదే మీకు బోధిస్తాడు. అది భిన్నమైనటువంటి బోధలు చేయడు. నేను నేర్పనటువంటి సంగతులు చెప్పడు. తన సొంత విషయాలు ఏమీ బోధించడు. నా ద్వారా ఏమి నేర్చుకున్నాడో వాటినే ఏం చేస్తాడు? బోధిస్తాడు. యోహాను సువార్తలో ఒక మాట మనం చదివితే, యోహాను సువార్తలో 12వ అధ్యాయము 49వ వచనం చదివితే, యోహాను సువార్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట మనం చదువుదాం. 12వ అధ్యాయము 49వ వచనం. 49వ వచనంలో, ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని యేసు ప్రభు వారు చెప్తున్నారు.
ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక తిమోతిని పంపింది ఎవరు? పౌలు. పౌలు ఏమి ఆజ్ఞాపించాడో అదే బోధిస్తాడు. తండ్రి ఏమి ఆజ్ఞాపించాడో ప్రభువైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు వారు అదే మనకి బోధించారు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అని మనం చదువుకున్నాం కదండి. ప్రియులారా, పౌలు తండ్రి, తిమోతి కుమారుడు. తండ్రి దేవుడైనటువంటి యెహోవా, కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేనేమి సొంతంగా ఏమి చెప్పలేదని అన్నారు. ఇక్కడ మనం చదువుతున్నాం, తిమోతి కూడా ఏమి సొంతంగా చెప్పడు. నేనే ప్రతి సంఘంలో నేను ఎలా నడుచుకున్నానో చెప్తాడు, నా ప్రవర్తనను గురించి చెప్తాడు, నా మాటలను గురించి చెప్తాడు, నా బోధనల గురించి చెప్తాడు, నా విధి విధానాలను గురించి చెప్తాడు. నేనేమని బోధించానో, ఎలాంటి బోధలు బోధించానో చెప్తాడు. ఆయన రకరకాల సిద్ధాంతాలు బోధించాడు, రకరకాల సంగతులు ఆ సంఘములో వ్యాపింప చేయడు. అందుకనే నేను తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇంకా ఏమన్నాడంటే తిమోతిని గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద నిర్భయుడై ఉండినట్లు చూచుకొనుడి, నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. నాలాగనే చేస్తాడు. నేను ఎలా ప్రభువు పని చేస్తున్నానో తిమోతి కూడా అలాగే ప్రభువు పని చేస్తాడు. మూడవదిగా మనం చూస్తే కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి, నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను అన్నాడు. ఆయన తెస్సలోనిక సంఘంలో పరిచర్య చేశాడు, కొరింథీ సంఘంలో పరిచర్య చేశాడు. ఇక్కడ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంలో కూడా ఆయన పరిచర్య చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ ఫిలిప్పీ సంఘంలో ఈ సంఘం ఏర్పడిన విధానం అవన్నీ కూడా తిమోతికి తెలుసు. ఆయన 2వ సువార్త యాత్రలో పౌలుతోటి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ పరిచర్య ఎక్కడ ప్రారంభించబడింది? ఫిలిప్పీలోనే ప్రారంభించబడింది. వారు ఫిలిప్పీకి వెళ్ళితిమి అని చెప్పారు. అక్కడ లూదియా రక్షించబడినప్పుడా? ప్రియులరా, ఇక్కడ మనం చూస్తున్నాం ఆ సంఘ పరిస్థితులన్నీ కూడా తిమోతి బాగా ఎరిగినటువంటి వాడు. ఇక్కడ మనం చూస్తే ఈ తిమోతి అక్కడ విడిచిపెట్టడానికి అతను యోగ్యుడు. పౌలుకి సరైనటువంటి ప్రత్యామ్నాయం ఎవరైనా ఉన్నారా ఈ పరిచర్యలో అని అంటే తిమోతియే అనేది మనకు అర్థమవుతూ ఉంది. చాలామంది ఉన్నారు పౌలుతోటి, చాలామంది ఉన్నారు, కానీ తిమోతి మీద ఉన్నంత నమ్మకం మరి ఏ వ్యక్తి మీద కనబరిచినట్లుగా మనం గమనించలేం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చదివితే కనుక ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన తిమోతి ఫిలిప్పీ సంఘానికి ఎందుకు పంపించబడుతున్నాడు అంటే, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును లేడు అని మనం చదువుతున్నాం. సంఘ క్షేమాన్ని గూర్చినటువంటి ఆలోచన, సంఘము క్షేమముగా ఉండాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఉండాలి. కానీ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలి, సంఘాన్ని పాడు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఎవరు ఉండకూడదు. ఏ సేవకుడు కానీ, ఏ పెద్ద కానీ, ఏ పరిచారకుడు కానీ ఎవరిలో కూడా ఇలాంటి ఆలోచనలు రాకూడదు. సంఘము దేవునిది. సంఘం ఎవరిది? సంఘం దేవునిది. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. కాబట్టి ప్రియులరా, ఎవడు దేవుని సంఘాన్ని పాడు చేస్తాడో వాడు ఆయనను పాడు చేయను అని, వానిని పాడు చేయనని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సంఘాన్ని గూర్చినటువంటి బాధ్యత,
చాలాసార్లు సంఘాన్ని గూర్చినటువంటి బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలను విస్మరించి చాలామంది సొంత పనుల మీద దృష్టి నిలుపుతూ ఉన్నారు. ఏ పనులండి? సొంత పనులు. ఇదిగో సంఘానికి సంబంధించి ఈ పరిచర్య అప్పగించారా, ఈ బాధ్యత అప్పగించారా, అప్పగిస్తే కొంతమంది ఏం చేస్తున్నారు? ఆ పని విడిచిపెట్టి సొంత పనులు చూసుకుంటున్నారు. చాలామంది ఇలాగే ఉన్నారండి, సొంత పనులు చూసుకుంటున్నారు. ఏదైనా పని చెప్తే ఈ మీటింగుల్లో బ్రదర్ మీరు ఈ పని చేయాలి అని అంటే, లేదు బ్రదర్ ఇవాళ నాకు వేరే పని ఉంది, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి అని కొన్నిసార్లు లేని పనులను కూడా కల్పించుకొని తప్పించుకునేవారు ఉన్నారు. కానీ తిమోతిని గురించి ఏం రాయబడింది? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ తిమోతి అతడు సంఘాన్ని గూర్చినటువంటి భారము కలిగినవాడు, బాధ్యత కలిగినవాడు. ఇవాళ నీ సంఘంలో నీ బాధ్యత నువ్వు గుర్తించావా? సంఘంలో నువ్వు చేయవలసినటువంటి పనిని నువ్వు గుర్తించావా? చాలామంది ఏదైనా బాధ్యత అప్పగిస్తే సులువుగా తప్పించుకునే మార్గం ఏదో ఆలోచన చేస్తున్నారు, కానీ ఆ సంఘం పట్ల బాధ్యతతో ఉండాలి అనేటువంటి ఆలోచన లేదండి. ఏదో ఒక పని కల్పించుకుంటున్నారు, ఆ పని లేకపోయినా ఉందని చెప్తున్నారు, తప్పించుకుంటున్నారు, సొంత పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తిమోతిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సొంత పనుల కంటే సంఘమును గూర్చినటువంటి చింత, బాధ్యత మన జీవితాల్లో కలిగి ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత తిమోతి బెరయ సంఘంలో కూడా ఆయన పరిచర్య చేసినట్టుగా అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో, వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి, అయితే శేలయు తిమోతియును అక్కడనే నిలిచిపోయిరి అని మనం చదువుతున్నాం. ప్రియులరా, బెరాయలో కొంత గందరగోళం జరిగింది. అక్కడ వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి విశ్వాసులు ఉన్నారు, లేఖనాలను పరిశోధించేటువంటి వారు ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, వారిలో ఉన్నటువంటి వాక్యము పట్ల వారికి ఉన్న శ్రద్ధను బట్టి తిమోతి అయితే బాగుంటుంది ఇక్కడ అని తిమోతిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. నూతన విశ్వాసులను బలపరచాలి అనేటువంటి ఉద్దేశంతో తిమోతిని బెరయలో పౌలు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా 5వదిగా ఆయన ఎఫెసీ సంఘంలో కూడా పరిచర్య చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన పత్రిక, ఈ మాటలు చెప్పుకుని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలను, మితములేని వంశావళులను, వివాదాస్పదమైన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధములు కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అన్నాడు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఈయన తిమోతి పంపబడినట్టుగా మనం చూస్తున్నాం. నీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ప్రియులరా, ద చార్జ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది ఇంగ్లీష్లో. చార్జ్ అంటే ఇది ఏంటంటే టు గివ్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ సుపీరియర్ ఆఫీసర్. ఇది మిలిటరీకి సంబంధించినటువంటి పదం. ఇది మిలిటరీ వారికి సంబంధించిన పదం. చాలా కఠినమైనటువంటి ఆర్డర్స్ అన్నమాట, స్ట్రిక్ట్ ఆర్డర్స్. నువ్వు ఏమైనా సరే, ఏది ఏమైనా నువ్వు ఖచ్చితంగా వారిని సరిచేయాలంతే. ఎఫెసీ సంఘంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల విధానాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. ప్రియులరా, వాటిని నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఖండించగలవు, నువ్వు చెప్పగలవు. వాటిని లక్ష్యము చేయొద్దని నువ్వు చెప్పగలవు అని అన్నాడు. కల్పనా కథలు అని మనం చదువుతున్నాం. ఇవాళ కల్పించినటువంటి కథలకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి బోధకులు ఉన్నారండి ప్రియులారా. ఇవాళ వివాదాలు,
వారికి సత్యంతో పని లేదు, వారికి వివాదాలే కావాలి, వివాదాలు కావాలండి వారికి. ప్రియులరా, ఇలాంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. సంఘం సత్యానికి స్తంభము అని తిమోతికి రాస్తూ అపోస్తులైన పౌలు చెప్తాడు 3వ అధ్యాయం 14-15 వచనాల్లో. కానీ వారి ఫోకస్ అంతా కూడా ప్రియులరా, వారు పనుల కంటే, వారి పరిచర్య కంటే వారి వాదాల మీద ఎక్కువ గురిపెట్టినట్టుగా మనం ఎఫెసీ సంఘంలో ఉన్న కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కల్పన కథలు కాదు ప్రియులరా, వివాదాలు కాదు, సత్యమునకు భిన్నమైనటువంటి బోధలు చేయొద్దు అని. ఇవాళ అసత్యం ఎక్కువైపోతుంది సంఘాల్లో, వాటికే ఎక్కువ ఆకర్షించబడతా ఉన్నారు, వాటికే ఎక్కువ పిల్లలు ఇష్టపడతా ఉన్నారండి ప్రియులరా. ఇక్కడ అంతా చప్పుడిగా ఉంది, ఇక్కడ అంతా ఉద్యోగం లేదు, ఇక్కడ అది లేదు, ఇది లేదు, అక్కడ ఆ సంఘంలో అలాగుంది, ఈ సంఘంలో ఎలా ఉందని చెప్పి చాలామంది ప్రియులరా భిన్నమైనటువంటి బోధలకి తిరుగుతూ ఉన్నారు. తిమోతితో చెప్తున్నాడు, తిమోతి భిన్నమైన బోధలు చేయొద్దని చెప్పు, కల్పన కథల గురించి మాట్లాడొద్దని చెప్పు, విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం కలిగి ఉన్న వాటిని లక్ష్య పెట్టవద్దు అని నీవు వారికి ఆజ్ఞాపించు. నేను ఫుల్గా నీకు ఆర్డర్ ఇచ్చేస్తున్నాను అంతే, ఇంకా నిన్నెవరు ఏమనడానికి లేదు, ఇంకా నిన్నెవరు ఏమనరు, నీకు ఫుల్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నాను నీకు. నువ్వెందుకు ఇలాగన్నావని కానీ, నువ్వెందుకు ఇలా మాట్లాడావని కానీ ఇంకా నిన్నెవరు ఏమీ అనరు. నీకు నేను ఫుల్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నాను తిమోతి, నువ్వు స్వేచ్ఛగా ఎఫెసీ సంఘంలో వాటన్నిటినీ కూడా క్రమపరచు, వాటన్నిటినీ కూడా నీవు చక్కపరచు అని తిమోతిని ఎఫెసీకి పంపినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తిమోతి ఎంత యోగ్యమైనటువంటి సేవకుడో మనం చూస్తున్నాం, ఎంత నమ్మకమైనటువంటి సేవకుడో మనం చూస్తున్నాం. పౌలు ద్వారా ఏమీ నేర్చుకున్నాడో అదే సిద్ధాంతాలను బోధించినటువంటి వ్యక్తి. మనం కూడా మన పెద్దల ద్వారా మనం ఏమి నేర్చుకున్నామో, ఏ సత్యాలు మనం నేర్చుకున్నామో, ఏది సత్యమని మనం గ్రహించామో ఆ సత్యములో నడవాలి, ఆ సత్యాన్ని బోధించాలి, ఆ సత్యం కొరకు పోరాడాలి అని యోధా పత్రికలో చెప్పినట్టుగా మనం ఆ సత్యం కొరకు నిలుద్దాం, ఆ సత్యం కొరకు పోరాడదాం, తిమోతి వలె నమ్మకంగా పనిచేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలనైనా ప్రభా, మరి ఈ ఉదయకాల సమయంలో మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు ప్రభా. మరి మొదటగా నీ దాసుని బలపరిచి వాడుకున్నారు, రెండవదిగా అల్పుడిని బలపరిచి వాడుకున్నారు నాయన. మరొక దాసుడు తర్వాత నిలవబడవలసి ఉండగా నీ దాసుని బలపరిచి ప్రభువ అవసరమైనటువంటి సందేశం అందించుమని, మహిమ పొందుమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.